హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ తెలుగు. ప్రస్తుతం మనం ఒక ఏరియాలో ఉన్నాము. దేని గురించి అంటే 31st వస్తుంది. 1 వీక్ మాత్రమే ఉందన్నమాట 31కు. 31st అసలు ఎందుకు జరుపుకుంటాము, 31st అనేది అసలు ఎందుకు క్రియేట్ అయింది, దీని గురించి మనోళ్ళని అడుగుదాం. అసలు ఇక్కడ మనోళ్ళు కొంతమంది మిత్రులు అయితే ఉన్నారు. అసలు ఏందో చూద్దాం. సభ దద్దరిలా కొడతారా లేకపోతే ఏం చేస్తారో చూద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు బ్రో? సందీప్. సందీప్, ఏం చేస్తుంటావు? జాబ్ చేస్తుంటారా? గవర్నమెంటా ప్రైవేట్ జాబ్? ప్రైవేట్ అండి. ఓకే, సూపర్. మీరు ఎక్కడ హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మొత్తం అవునా? పుట్టిన దగ్గర నుంచి ఇక్కడనే. సూపర్. ఇప్పుడు 31st వస్తుంది కదా, ఎట్లా ప్లాన్ చేస్తారు 31st? ఏదో చూడాలి, ఇంకా ఇక్కడనే దగ్గర లేదన్న. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుతారు మీరు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఒక క్వశ్చన్ బ్రో, అసలు 31st అనేది ఎందుకు జరుపుతాం మనం? ఫస్ట్ న్యూ ఇయర్ అని చెప్పేసి ఎవరో బయట వాళ్ళు పెట్టారు కాబట్టి మన వాళ్ళు కాదు అది పెట్టే, మనం ఉగాది చేసుకుంటాం కాబట్టి ఇంకా బయట వాళ్ళు చేస్తే ఇంకా మొత్తం ఎంజాయ్మెంట్ గురించి అర్థం ఇంకా అంతే. ఎట్లా లాస్ట్ ఇయర్ ఎట్లా చేసినావు, ఈ ఇయర్ ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? అంతా ఫ్రెండ్స్ కలిసి ఓ దగ్గర ప్లాన్ చేసుకొని అంటే ఎట్లా చేసినావు ఎంజాయ్? అంటే సుక్క ముక్క అట్లా లేకుండా దావతే కాదు కదా బ్రో. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను ప్యూర్ వెజ్, అసలు సుక్క ముట్టను ముక్క ముట్టను, మీతో పాటు సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటా అంటారు. అవునా బ్రో? అంటే నువ్వు ఒక్క నిమిషం ఇట్రా బ్రో. కాదు, అసలు ఇప్పుడు నువ్వు సుక్క ముక్క ఏది ముట్టావు అసలు? అంటే కళ్ళు తాగుతా. అది మినిమం ఉంటుంది. కళ్ళు తాగుతాం అంటే చెట్టు కళ్ళు ఓన్లీ. మందు కళ్ళు అయితే కాదు. ఇక స్టప్ గట్టిగా తగిలిస్తాం అంతే. ఇక గట్టిగా అంటే ఇక తగ్గేదే లేదు. 31st నైట్ తింటే ఫస్ట్ ఈవినింగ్ వరకు సరిపోయే అంత అంతే కదా, ఎక్కడ తగ్గేదే లేదు. మినిమం ఉంటుంది. తాగేటోళ్ళు కూడా అన్ని తాగారు అంత, మనం అంతే. తప్పు. మీరు జాబేనా? నేను జాబ్. ఇద్దరు సేమ్ జాబ్. ఓకే. మరి ఏంది, ఓన్లీ జెంట్సే కలవాలనుకుంటారా? లవర్లు ఇట్లా ఉంటే మీ లైఫ్ పార్ట్నర్లతో ఏమైనా ప్లాన్ చేసిరా? ఏమి లేదు. ఆడు మ్యారీడ్. ఓరు మ్యారీడా? సూపర్. అయితే ఇప్పుడు ఇంకోటి అన్న, ఇప్పుడు సడన్గా ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, మీ కొలీగ్ ఎవరన్నా సరే ఇట్లా 31st నైట్ నీతో నేను సెలబ్రేట్ చేసుకోవాలని ఒక అమ్మాయి అన్నది అనుకో, ఏం చేస్తావు? ఏం లేదు బ్రో, కష్టం. కష్టం కష్టం అంటే సెలబ్రేట్ చేయవా లేకపోతే వద్దులే అని చెప్పి? లేడీస్తో కష్టం. కష్టం లే మీరు అంటాం ఇంకా అంతే. అంటే నీకైతే ఎవరో ఉన్నారు అయితే? ఎవరు మ్యారీడ్ అయింది కదా బ్రో. నేనేమన్నా, మీ కొలీగ్ ఎవరైనా అమ్మాయి నీతో 31st నైట్ సెలబ్రేట్ చేసుకోవాలంటే చేస్తావా చేయవా? లేదు, అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు? ఉంది కానీ ఇంట్రెస్ట్ లేదు. ఒక ఆమె ఉంది ఫ్రెండ్. అంటే ఉన్నారంటే ఓన్లీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. వాడు ఏమున్నా వైఫ్ అంటే ప్రాణం వాడికి అట్లా. ఎవరన్నా వచ్చినా కూడా వాడు అవాయిడ్ చేస్తాడనమాట ఆ టైప్. ఓకే. ఎంతమంది వచ్చారు బ్రో అట్లా? ఎంతమంది వస్తే ఎంతమందిని అవాయిడ్ చేసినావు? ఏ అవ్వ పుష్పటు అంటారా ఇక? నువ్వు నాకేం లేదు. వద్దు బ్రో, కెమెరా ఉందని అబద్ధం చెప్పకు. అరే కెమెరా ఉందని అబద్ధం చెప్పకు. బ్రేకప్ ఎందుకు బ్రో? ఏం 31st నైట్ బ్రేకప్ అయిందా లేకపోతే క్యాజువల్గా అయిందా? క్యాజువల్ అంటే నార్మల్గా ఉండే, ఇక అయిపోయింది అట్లా మ్యారీడ్ అయిపోయింది. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. బాధ అనిపిస్తుందా? ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఈ 31st నైట్ బాధతో సెలబ్రేట్ చేసుకుంటావా లేకపోతే సరేలే ఇక అయిపోయింది చిల్ చేస్తాం అంతే, బాధతో ఏం లేదు. అంతే, సంబంధమే లేదు. ఇప్పుడు 31st నైట్ బయట వాళ్ళు తీసుకొచ్చిర్రు, ఈ పద్ధతి మనం పాటిస్తున్నాం అని అన్నారు కదా, ఇప్పుడు అది కరెక్టే అనిపిస్తుందా మీకు? అట్లా అది మన ఇండియాది కాదు. 31st నైట్ అనేది మన కల్చర్ కాదు. అది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది మనది కానే కాదు. అయినా కూడా మనం దాన్ని ఏదో ఖచ్చితంగా మన ఇంట్లో ఒక పార్ట్ లాగా చేస్తున్నాం గుర్తుపెట్టుకొని, డబ్బులున్నా లేకపోయినా. ఎట్లా అనిపిస్తుంది ఇది కరెక్టేనా? ఇది మన ఇండియన్ కల్చర్ కాదు, అయినా కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. మన పొరాలు ఎవరు రోజు కలవరు, ఏదో సండే రోజు కలుస్తారు, అదే న్యూ ఇయర్ కన్నా కలుస్తారు అని చెప్పి అప్పుడు ఎంజాయ్మెంట్ అంతే. ఇంకా అంతే ఫ్రెండ్స్ గురించి అంతే బ్రో, ఇంకేం లేదు. సండే కూడా కలిసి చిల్ అవుతారు కదా క్యాజువల్. అంటే ఆ రోజు ఇక స్పెషల్ గా కలుస్తాం అనమాట, గట్టిగా సిట్టింగ్ చేస్తాం అనమాట అట్లా. సండే కంటే ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది, డబల్ త్రిబుల్ ఉంటుంది. ఇక గట్టిగా సిట్టింగ్ చేసి మంచిగా బయట తిరిగితే హ్యాపీనెస్ వేరు. అందరు కలుస్తారు ఎక్కడికి వెళ్ళి వచ్చి, అట్లని ఫుల్ చిల్ అవుతాము, ఎంజాయ్ చేస్తాం అనమాట అంతే. అయితే ఈసారి అయితే ఓన్లీ జెంట్స్ వరకే ప్లానింగ్, అమ్మాయిలు అయితే ఏం లేదు. ఎప్పుడైనా తెలిసే మనం. ఇప్పుడు ఎవరన్నా మరి సడన్గా వచ్చి 31st నైట్ కరెక్ట్ ఫస్ట్ కాల్ ఒక అమ్మాయి నీకు కాల్ చేసి, నేను ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నా చూస్తున్నా, ఇది మంచి మెమరబుల్ డే లాగా గుర్తుండాలని 31st నైట్ 12కు ఫస్ట్ కాల్ నేనే, అట్లనే నేను నీకు ప్రపోజ్ చేస్తున్నా అని చెప్తే ఏం చేస్తావు? నెక్స్ట్ ఇయర్ కలుద్దాం అంటావు బ్రో? మామూలుగా చెప్తలేవు నువ్వు అసలు. ఏం చెప్తావు? నెక్స్ట్ ఇయర్ కలుద్దామని చెప్పి. అచ్చా ఓకే.
రైట్ వద్దు కరెక్ట్ చెప్పినావు బ్రో. నెక్స్ట్ ఇయర్ ఆలోచిద్దాం, నెక్స్ట్ ఇయర్ కలుద్దాం అంటావు. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే 31st నైట్ అంటే నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ ఇయరే కదా, ఫస్టే కదా. అవును, అంటే నెక్స్ట్ డే 25th 26 నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ డే కలుస్తామని. అదే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ డే ఇయర్ చేంజ్ అయ్యింది కదా, అంతే కదా. అంతే అది మొత్తానికి అదే యాక్సెప్ట్ చేస్తావు. సందీప్ యాక్సెప్ట్ చేశాడు. నీకు పర్సనల్ ఏమైనా బయట ఏమన్నా ఈ పత్యాపారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఓన్లీ ఫ్యామిలీ ఓన్లీ ఫ్యామిలీ అంతే, పత్యాపారాలు ఏం లేవు. సూపర్ బ్రో, గ్రేట్ బ్రో అసలు నిజంగా. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయినాక మళ్ళీ ఇంకేముంటుంది ఇక, ఆల్రెడీ అయిపోయింది. పులిహోర కలిపినావు, తాలింపు వేసినావు, అయిపోయింది. మళ్ళీ పులిహోర కలపాలంటే కాని పని ఇక. ఇంకా బ్రో ఏంది అసలు న్యూ ఇయర్ కాకుండా ఇంకా ఏమైనా స్పెషల్గా ఏమైనా ప్లాన్ చేసిరా? అంటే గోల్స్ ఉంటాయి కొంతమందికి, ఈ ఇయర్ ఇట్లా గడిచిపోయింది 2025లో ఇట్లా ఉండాలని చెప్పేసి కొన్ని ప్లాన్స్ ఉంటాయి, అట్లా ఏమైనా ప్లాన్ చేసిరా? అంటే కొత్త ఇయర్ నుంచి ఏదైనా మంచిగా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి అంతే. ఓకే, ఓన్లీ బిజినెస్ ప్లాన్స్, పర్సనల్ ప్లాన్స్ అయితే ఏం లేవు. ఏదైనా బిజినెస్ చేసి సెట్ అవ్వాలని అంతే. అంతే. మొత్తానికైతే 31st మాత్రం పక్కా జరిపేదే. కల్చర్ మనదైనా కాకపోయినా చేయాల్సింది. అందరు కలిసి చిల్ చేస్తాం అంతే. ఇప్పుడు మనకు ఒకటి ఆచారం వస్తుంది, 31st నైట్ ఫుల్ చిల్ అవుతాం, సోయి లేకుండా పడుకుంటాం తాగి తిని. పొద్దున్నే లేచి ఇంకా నా అంత సిన్సియర్ లేడు అని చెప్పి స్నానం చేసి గుడికి పోతాం, బొట్టు పెడతాం. దీన్ని ఎట్లా చూద్దాం మనం? అంటే ఏదో పోతాం ఇక. ఎప్పుడు ఇంతగానం తాగను, ఇట్లా ఎంజాయ్ చేయను అని చెప్పి అంటే అలాంటి మొక్కుడు మేము మొక్కంలే. అంతే, ఫార్మాలిటీకి పోవాలా లేకపోతే సిన్సియర్గా పోవాలా? దేవునికి సిన్సియర్ పోతాం, బట్ పోతాం, వెళ్తాం. ఒకవేళ మీరు కూడా సేమ్ అట్లనే చేస్తారా? 31st నైట్ ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ ఫస్ట్ కదా న్యూ ఇయర్ కదా అని గుడికి పోతారా? వెళ్తాం బ్రో, తొందర లేవం కదా, లేచినప్పుడు పోతాం. మధ్యాహ్నం పోతే 12 గంటలకు గుడి బంద్ అవుతుంది కదా బ్రో. అందుకే కదా లేచిపోతాం, లేకపోతే మొత్తం కుళ్ళనే ఉంటాయి కదా. ఎప్పుడన్నా పోవచ్చు. ఈవినింగ్ పోతాం, దాదాపు అయితే ఈవినింగ్ వెళ్తాం. దాదాపు ఈవినింగ్ పోతాం ఖచ్చితంగా. ఏం మొక్కుతావు బ్రో నువ్వు? మామూలు పోయి మొక్కొని వస్తాం అంతే. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, నా ఫ్రెండ్స్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది లేదు, జస్ట్ మొక్కొని వస్తాం అంతే. అంతే క్యాజువల్గా ఫార్మాలిటీ అని కాదు, ఏదో ఇంకా ప్రశాంతత. అక్కడ పోతే అదో తెలియని ప్రశాంతత అంతే. నైట్ ఫుల్ అయింది, జర తలకు పట్టింది, జర ఇయ్యాల కూడా తాగకుండా చూడు, నీ దయ నా మీద ఉంచాలంటావా? అంతే. అంతేనా? ఓకే రైట్ బ్రో, థ్యాంక్ యూ.